సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవరం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 84వ రోజు అధ్యయనానికి అందరికీ స్వాగతం. అథ నవమోధ్యాయః రాజవిద్యా రాజగుహ్యో యోగః. 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము. వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం నిర్గుణ ఈశ్వర జ్ఞానం పొందడం. ఆధ్యాత్మిక రంగంలో ఒక సాధకుని యొక్క ప్రయాణం ఎలా సాగాలి అంటే కర్మయోగం ప్లస్ ఉపాసనాయోగం ప్లస్ జ్ఞానయోగం, దట్ ఈజ్ ఈక్వల్ టు మోక్షం. అంటే ఒక సాధకుడు కర్మయోగం చేసి చిత్తశుద్ధిని పొంది ఉపాసన యోగానికి వచ్చి చిత్త ఏకాగ్రతను పొంది జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసి మోక్షం పొందాలి. వీటిలో ఒక్కొక్క దశను వివరించుకుంటూ వస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మొదటి షట్కంలో కర్మయోగం గురించి వివరంగా మనం చూసాం. 8వ అధ్యాయంలో కర్మఠుడు పుణ్యలోకాలకు వెళతాడు కానీ మోక్షాన్ని పొందడు అని కూడా చూసాం. ఇది కర్మయోగి యొక్క పరిస్థితి. ఇప్పుడు ఉపాసకుని విషయానికి వస్తే సకామ ఉపాసకుడు నిష్కామ ఉపాసకుడు అని 2 రకాలు ఉన్నారు. సకామ ఉపాసకుని గురించి మాట్లాడడం లేదు కృష్ణ పరమాత్మ. నిష్కామ ఉపాసకునిలో కూడా 2 రకాలు ఉన్నారు. సగుణ ఉపాసన చేసి చిత్త ఏకాగ్రత పొంది నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి వస్తారు కొంతమంది. అలా రావాలి. కానీ 8వ అధ్యాయంలో దీనికి రాకుండా జీవితాంతం సగుణ ఉపాసనే చేసిన వ్యక్తిని స్తుతించాడు కృష్ణ పరమాత్మ. అది ఏం తప్పు కాదు. అలా నిష్కామ ఉపాసన చేసిన వ్యక్తి క్రమముక్తిని పొందుతాడు. నిష్కామ ఉపాసకుణ్ణి క్రమముక్తిని స్తుతించినా కూడా నిజానికి కృష్ణ పరమాత్మ అంతిమ లక్ష్యం అది కాదు. దాని గురించి కూడా తెలియాలి కాబట్టి దాని గురించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు తప్పితే అది మధ్యమ అధికారి కిందకి వస్తుంది. అర్జునుడు దానికన్నా ఎదగాలి అని కృష్ణ పరమాత్మ ఆశిస్తున్నాడు. అర్జునుడే కాదు, మనమంతా కూడా ఉపాసన నుంచి జ్ఞాన మార్గానికి రావాలి. ఉత్తమ అధికారిగా మనం ఎదగాలి. జ్ఞానం పొందితే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తి పొంది మరణించాక విదేహముక్తిని పొందుతాం. ఒకవేళ ఇప్పుడే జ్ఞానం పొందకుండా మరణిస్తే మళ్ళీ మనుషుల్లాగా పుడతామో లేదో మనకు తెలియదు. పుట్టినా కూడా వేదాంతం మీద శ్రద్ధ కలుగుతుందో లేదో మనకు తెలియదు. అందువలన జ్ఞాన మార్గానికి రావాలి అంటే సగుణ ఉపాసన కొన్నాళ్ళు చేసి జ్ఞాన యోగ్యతా ప్రాప్తిని పొంది నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రావాలి.
వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తే జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం ఈ జన్మలోనే పొందుతాం. ఆ జ్ఞాననిష్టలో ఉంటే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తిని పొందుతాం. అందువల్ల రాబోయే అధ్యాయాల్లో అంటే 9, 10, 11, 12 అధ్యాయాల్లో ఉపాసన నుంచి వేదాంత విచారణకు రావాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. వేదాంత విచారణ ద్వారా ఏ జ్ఞానం పొందాలి అది కూడా చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. 9వ అధ్యాయంలో ప్రధానంగా వేదాంత విచారణ లేదా నిర్గుణ ఈశ్వర జ్ఞానం గురించి చెప్పబోతున్నాడు. దానివల్ల ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతాడని కూడా చెప్తాడు. నిర్గుణ ఈశ్వర జ్ఞానానికి రావడానికి తొలి అడుగు సగుణ ఈశ్వర ఉపాసన అని చూపించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అధ్యాయం. ఇది వేదాంతం గురించి ఒక విహంగ వీక్షణ ఇస్తుంది. ఇది 7వ అధ్యాయానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి 9వ అధ్యాయాన్ని అధ్యయనం చేస్తూ ఉండగానే దీన్ని 7వ అధ్యాయంతో పోల్చి చూడవచ్చు. ఇప్పుడు ఈ నేపథ్యంతో ఈ అధ్యాయంలోకి మనం అడుగు పెడదాం. 1 నుంచి 3 శ్లోకాలు, వీటిని ఉపోద్ఘాత శ్లోకాలుగా చెప్పుకోవచ్చు. మొదటి 3 శ్లోకాల్లో ఇక్కడ విషయాన్ని ప్రవేశపెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. విషయం ఏమిటి? ఈశ్వర జ్ఞానం. ఎటువంటి ఈశ్వర జ్ఞానం? 7వ అధ్యాయంలో ఈశ్వరుని స్వరూపం 2గా ఉంటుందని మనం చూసాం. అపరాప్రకృతి, పరాప్రకృతి. అపరాప్రకృతి అంటే సగుణ రూపంలో మనం కొలిచే ఇష్టదేవతలు అపరాప్రకృతిలోకే వస్తారు. నిజానికి విశ్వరూప ఈశ్వరుడు కూడా అపరాప్రకృతిలోకే వస్తాడు. ఎందుకంటే దానికి కూడా నామం రూపం ఉంటుంది. నామం రూపం ఉండి మార్పుకు లోనయ్యేది ఏదైనా సరే అపరాప్రకృతి కిందకే వస్తుంది. సగుణ, సవికార, సవికల్ప, అచేతన స్వరూపం అపరాప్రకృతి. అంటే గుణాలు ఉన్న, వికారాలకు లోనయ్యే భాగాలు ఉన్న వస్తుస్వరూపం అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే దేశానికి కాలానికి అతీతంగా ఉన్న ఈశ్వరుని ఉన్నత స్వరూపం పరాప్రకృతి. దాన్ని చైతన్య స్వరూప ఈశ్వరుడు అని అంటారు. నిర్గుణ, నిర్వికార, నిర్వికల్ప చేతన స్వరూపం పరాప్రకృతి. గుణాలు లేని, వికారాలు లేని, భాగాలు లేని శుద్ధ చైతన్యం పరాప్రకృతి. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, హే అర్జున, నీకు ఈ అధ్యాయంలో అపరాప్రకృతి, పరాప్రకృతి స్వరూపాన్ని వివరిస్తాను. 7వ అధ్యాయంలో మనం చూసాం, అపరాప్రకృతి గురించి తెలుసుకోవడం జ్ఞానం, పరాప్రకృతి గురించి తెలుసుకోవడం విజ్ఞానం అవుతుంది అని. అందువల్లనే 7వ అధ్యాయం పేరేమిటి? జ్ఞాన విజ్ఞాన యోగం. అంటే సగుణ ఈశ్వర జ్ఞానం, నిర్గుణ ఈశ్వర జ్ఞానం. సగుణ ఈశ్వర జ్ఞానం పొందితే ద్వైత జ్ఞానం పొందుతాం. ఈశ్వరుడు వేరు, నేను వేరు అని అనుకుంటాం. భగవంతుడు పరిపూర్ణుడు, నేను అసంపూర్ణుణ్ణి. భగవంతుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి. పరమాత్మ అసంసారి, నేను సంసారిని అని ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ విజ్ఞానానికి వస్తే అది అభేద జ్ఞానం లేదా అద్వైత జ్ఞానాన్ని ఇస్తుంది. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే
జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. నేను నీకు 2 రకాల జ్ఞానాన్ని గురించి చెప్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇదం విజ్ఞాన సహితం జ్ఞానం అహం వక్ష్యామి. నేను నీకు స్పష్టంగా జ్ఞాన విజ్ఞానాల గురించి బోధిస్తాను. కృష్ణ పరమాత్మకు తన బోధ మీద ఎంత నమ్మకమో చూడండి. నేను స్పష్టంగా చెప్తాను అని అంటున్నాడు. ఈ బోధ యొక్క గొప్పదనం ఏమిటి అంటే, దేనికైనా సరే ప్రకటనలు కావాలి. అప్పుడే మనుషులు ఆకర్షింపబడతారు. కానీ భగవంతుడు చేసే ప్రకటనలలో అబద్ధాలేం ఉండవు. గుహ్యతమం. ఈ బోధ చాలా రహస్యమైనది. ఎందుకంటే ఇది చాలా అపురూపమైనటువంటి జ్ఞానం. ఎక్కడ పడితే అక్కడ మీకు దొరకదు. నిజానికి ఈశ్వర జ్ఞానానికి వచ్చేవారు చాలా అరుదుగా ఉంటారు. మీరే గమనించండి. రోడ్డు మీద మనుషులు కిటకిటలాడుతూ ఒకరిని ఒకరు గుద్దుకొందే నడవలేని వీధుల్లో ఒక గుడి ఉంటే అది మాత్రం నిర్మానుష్యంగానే ఉంటుంది. ఒక్కడు కూడా ఉండడు. మనుష్యులకు పరుగులు పెట్టడంతోనే సరిపోతుంది. ఆ వీధిలోనే ఉన్న గుడికి అడుగుపెట్టి దేవుణ్ణి కొలిచే తీరిక, ఓపిక 2 ఉండవు. అంత పెద్ద గుడిలో ఒంటరిగా పాపం భక్తుల రాక కోసం భగవంతుడు ఎదురు చూస్తూ నిలుచుని ఉంటాడు. అందువల్ల ఈశ్వర రూపం గురించి తెలుసుకోవాలనే తపనే ఉండదు ఎవరికి. ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా సగుణ ఈశ్వర గురించి మాట్లాడతారు తప్ప నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి రావాలి అని అనుకోరు. అందువల్ల ఇది గుహ్యతమం అయింది. అత్యంత గొప్ప రహస్యమైంది అయినది. ఇది అత్యంత అరుదైన గొప్ప జ్ఞానమే కాదు. యజ్ఞాత్వా శుభాశుభాత్ మోక్షసే. ఈ జ్ఞానం పొందితే అమంగళం నుంచి ముక్తి పొందుతావు. మామూలుగా అందరూ ఇది చేస్తే నాకేమిటి లాభం అని అంటూ ఉంటారు. అందుకని చెప్పి ఫలం గురించి కూడా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అశుభం అంటే అమంగళం. అమంగళం అంటే సంసారం. సంసారం నుంచి విముక్తి పొందుతావు అంటే జీవన్ముక్తిని పొందుతావు. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాల నుంచి, రాగద్వేషాల నుంచి, అన్ని రకాల బంధాల నుంచి విముక్తి పొందుతావు అంటే మనస్సు శాంతిస్తుంది. ఈ అధ్యాయం అర్జునుని ఉవాచతో మొదలవలేదు. కృష్ణ పరమాత్మ తనంతట తానే చెప్పుకుని వస్తున్నాడు. దానికి కారణం కూడా చెప్తున్నాడు. అనసూయవేతే అహం ప్రవక్ష్యామి. నీకు విద్యాగర్వం లేదు కాబట్టి నేను నీకు చెప్తాను. అసూయ అంటే మనకు తెలిసినటువంటి ఈర్ష్య కాదు. అసూయ అంటే గురువు చెప్పిన దాన్ని విమర్శనాత్మకంగా వినడం. కొంతమంది గురువుని ఎంతసేపు తప్పుపడదామా అని చూస్తారు. లేదా గురువుకు తెలుసో లేదో అని ఒక పరీక్ష చేయడానికి వింటూ ఉంటారు. అది మంచి అలవాటు కాదు. కొంతమందికి కొంత విద్య రాగానే ఆ విద్యాగర్వం వస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో గార్గ్య అనే విద్యార్థిని దృప్త బాలకి అని అంటారు. అంటే ఆమెకు విద్యాగర్వం ఉంది. అలా గర్వం ఉంటే నష్టపోయేది ఎవరు? శిష్యుడే. అందువల్ల గురువు దగ్గరకు వెళ్ళేటప్పుడు వినయంతో వెళ్ళాలి. బోధలో ఏదైనా స్వీకరించలేకపోయినా కూడా సరి అయిన దృక్పథం ఉండాలి. ఎన్నడూ కూడా శాస్త్రాన్ని కానీ ఆచార్యుణ్ణి కానీ తప్పు పట్టకూడదు. నాకే సరిగా అర్థం కాలేదేమో అని అనుకోవాలి. అంటే మనం అర్థం చేసుకునే శక్తిని ప్రశ్నించుకోవాలి, కానీ బోధను ప్రశ్నించకూడదు. ఇటువంటి దృక్పథాన్ని శ్రద్ధ అన్నాడు కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పర సంశయేంద్రియ. ఓ అర్జున, నీకు ఆ శ్రద్ధ ఉన్నది అంటున్నాడు. అందువల్ల అతనిని అనసూయ అని అన్నాడు. పరగుణేషు దోష ఆవిష్కరణం అసూయ. ఎదుటవారిలో తప్పులెన్నడం అసూయ. అసూయ అంటే ఈర్ష్య అని కాదు. సంస్కృతం ఈర్ష్యను మాత్సర్యం అని అంటుంది. దయానంద స్వామీజీ అలా ఎదుటివారిలో తప్పులెంచడాన్ని ప్రూఫ్ రీడింగ్ మెంటాలిటీ అని అంటారు. ప్రూఫ్ రీడర్లకు డబ్బులు ఇచ్చి మరీ అచ్చు తప్పులు వెతకమంటారు. కానీ మనం శాస్త్రాన్ని ఆ విధంగా అధ్యయనం చేయకూడదు. అనసూయ అంటే అసూయ లేని వ్యక్తి, అంటే శ్రద్ధ ఉన్న వ్యక్తి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇందులో కూడా కృష్ణ పరమాత్మ ఈశ్వర జ్ఞాన మహిమను కొనసాగిస్తున్నాడు. రాజవిద్య అంటే ఈశ్వర జ్ఞానం అన్ని జ్ఞానాల్లోకి తలమానికం అయింది. దీన్నే ముండకోపనిషత్తులో పరావిద్య అని అంటారు. దీన్ని రాజవిద్య అని ఎందుకు అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే దీనికి అనేక కారణాలు చెప్పచ్చు. ఇది అత్యుత్తమమైనటువంటి నిర్గుణ స్వరూపం గురించి చెప్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అని బోధిస్తుంది. ఆ జగత్తులో సగుణ బ్రహ్మ కూడా వస్తాడు. ఇదొక్కటే సత్యం గురించి చెప్తుంది. ఇదొక్కటే మోక్షాన్ని ఇస్తుంది. అది కూడా అన్ని స్థాయిల్లోనూ ఇస్తుంది. రెండవది శరీరపరంగా కొందరు ఉన్న శరీరంతో తృప్తి చెందరు. వీలుంటే దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంటారు. మనస్సు పరంగా నన్ను మా పిల్లలు పట్టించుకోవడం లేదు, ఫలానా వారు నన్ను ప్రేమించడం లేదు అని అనుకుంటాం. కొంతమందికి అన్నీ ఉంటాయి. లంకంత ఇల్లు, కావలసినంత ఆస్తి, అన్ని సమయానికి అమర్చిపెట్టే పిల్లలు ఉంటారు. అయినా కూడా వారు మానసికంగా కుంగిపోతారు. పిల్లలు నాతో మనసు విప్పి మాట్లాడి చాలా రోజులయ్యింది అని అంటారు. లేదా వాళ్ళు పక్క ఉన్న వచ్చి కూర్చునే తీరిక వారికి లేదు అని అంటారు. ఇక బుద్ధిపరంగా చూస్తే కొంతమందికి బుద్ధిపరంగా అసహనం కలుగుతుంది. ముఖ్యంగా శాస్త్రజ్ఞులకు ఎన్ని తెలుసుకున్నా సరే ఇంకా ఏదో తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానం పైన చెప్పిన 3 స్థాయిల్లోనూ మోక్షాన్ని ఇస్తుంది. యజ్ఞాత్వా నేహ భూయోత్ నృత్య జ్ఞాతవ్యం అవశిష్యతే. దాన్ని తెలుసుకుంటే ఇక జగత్తులో తెలుసుకోవాల్సినది ఏదీ మిగలదు. అందువల్ల ఇది రాజవిద్య అయింది. రాజగుహ్యం అంటే అత్యంత గొప్ప రహస్యమైనటువంటి విద్య. శ్రవణాయపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః అని కఠోపనిషత్తులో వస్తుంది. ఇదే భావాన్ని మనం 2వ అధ్యాయంలో కూడా చూసాం. ఆశ్చర్యవత్ పశ్చిద్ కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యం ఆశ్చర్యవత్ చైవ నమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చేత్. ఈ బోధ చాలామందికి అందుబాటులో ఉండదు. పైగా ఇది ఒక అద్భుతం. చాలామంది అనేక సంవత్సరాలు నేర్చుకున్నా కూడా అర్థం చేసుకోకుండా ఉండగలరు. ఇంకా గొప్ప ఆశ్చర్యం ఏమిటి అంటే విన్నాక కూడా ఇది రహస్యంగానే ఉండిపోతుంది. అంతకన్నా గొప్ప రహస్యం ఏముంటుంది చెప్పండి. అంటే ఈ విద్యల్లోకెల్లా రాజు లాంటిది, రహస్యాల్లోకెల్లా రాజు లాంటిది.
అందువల్ల రాజవిద్య రాజగుహ్యం అయింది. పవిత్రం అంటే అత్యంత పవిత్రమైనది, అన్ని పాపాలను తొలగిస్తుంది, కర్మరూపంలో ఉన్న అశుద్ధాలను కడుగుతుంది, అంటే పుణ్యపాప కర్మలను తొలగిస్తుంది. మనస్సు స్థాయిలో ఉన్న అశుద్ధాలను అంటే రాగద్వేషాలను కామక్రోధాలను కూడా తొలగిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది అశుద్ధం ఏమిటండి? అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందువల్ల అది పవిత్రం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ మనం చూసాం. అందువల్లనే ఇది మామూలు పవిత్రం కాదు, ఉత్తమ పవిత్రం. ఎందుకంటే ఇలాంటి పవిత్రం ఉపయోగిస్తేనే ఉన్న అశుద్ధ పోవడమే కాక భవిష్యత్తులో కూడా కొత్తగా అశుద్ధం ఏర్పడదు. అదే మీరు గంగా స్నానం చేశారనుకోండి, అలా గంగా స్నానం చేస్తే పాత పాపాలు తొలగుతాయి, కానీ మనం చేసే కొత్త పాపాలు మళ్ళీ వచ్చి చేరుతూనే ఉంటాయి. ప్రత్యక్ష వగమం ఇప్పుడే దొరుకుతుంది. ఇది మరణం తర్వాత వచ్చే ఫలం కాదు. ఆ ఫలం వస్తుందో లేదో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ జ్ఞానం పొందితే మాత్రం మనశ్శాంతి వస్తుంది. దాన్ని ఇప్పుడే ఇక్కడే అనుభవించవచ్చు. అందువల్ల ప్రత్యక్ష ధర్మ్యం, ప్రత్యక్షం. ఆ తర్వాత ధర్మ్యం, ఇది ధర్మయుక్తం అంటే వేదాంత బోధను ఆధారంగా చేసుకుని చెప్పబడింది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మన వేదాలు ప్రాథమిక గ్రంథాలు. ఏ బోధ చేసినా కూడా అది వేదాన్ని ఆధారంగా చేసుకుని చెయ్యాలి. భగవద్గీతను స్మృతి గ్రంథము అని అంటారు. అది ఉపనిషత్తుల స్థానం అని ప్రతి అధ్యాయం చివరిలో మనం చెప్తున్నాం కదా. అందువల్ల వేదాలను ఆధారంగా చేసుకోని బోధ నిలవదు. మనకు 6 ఆస్తిక దర్శనాలు, 6 నాస్తిక దర్శనాలు ఉన్నాయి. నాస్తిక దర్శనం అంటే భగవంతుణ్ణి నమ్మకపోవడం కాదండి, వేదాలను నమ్మకపోవడం. 6 నాస్తిక దర్శనాలలో 4 బౌద్ధ మత దర్శనాలే ఉన్నాయి. ఇప్పటి తరానికి వేద ప్రామాణ్యత అంతగా తెలియకపోవచ్చు, కానీ కృష్ణ పరమాత్మ బోధ చేసినటువంటి కాలంలో దానికి చాలా విలువ ఉన్నది. అందువల్ల కృష్ణ పరమాత్మ సాక్షాత్తు అవతారమూర్తే అయినా సరే తను కూడా వేద ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను అని స్పష్టం చేశాడు 4వ అధ్యాయంలోనే. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తః మిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప సయేవాయం మయా త్యజ్య యోగః ప్రాక్తో పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. తను సొంతంగా బోధిస్తున్నానని కృష్ణ పరమాత్మ గొప్ప చెప్పుకోలేదు. నేను అవతారమూర్తిని కాబట్టి నా బోధ వినమండం లేదు నిన్ను. ఇది వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పబడింది. అందుకని ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ ధర్మ్యం అన్న పదాన్ని వేశాడు. ధర్మ్యం అంటే వేదాలను అనుసరించి ఉంది ఈ బోధ. సుసుఖం కర్తుం, ఈ జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తిని పొందడం చాలా తేలిక. సుఖం అంటేనే తేలిక, సుసుఖం అంటే చాలా తేలిక. క్రమముక్తి పొందడం కన్నా ఈశ్వర జ్ఞానం, జీవన్ముక్తి పొందడం చాలా తేలిక. ఎందుకు? 8వ అధ్యాయంలో చూసాం. జీవించి ఉన్నన్నాళ్ళు ఇష్టదైవాన్ని ధ్యానం చెయ్యాలి, మరణకాలంలో కూడా
ఆ దైవాన్నే తలుచుకోవాలి. అది కూడా ఎలాగా? సరి అయిన పద్ధతిలో కూర్చోవాలి. ఇప్పుడే మనకు కూర్చోవడం కష్టం. ఇక అప్పుడు నిటారుగా కూర్చోగలగాలి అంటే అలాగే ప్రాణాలను ఇంద్రియాలను వెనక్కు లాగి హృదయంలోకి చేర్చి భ్రుకుటి మీద దృష్టి నిలపాలి. ఎందుకంటే సుషుమ్నా నాడి ద్వారా ప్రాణాలు ప్రయాణం చేసి బ్రహ్మరంధ్రం కూడా ప్రయాణం చేసి అది బ్రహ్మలోకానికి చేరుకోవాలి. అక్కడ కూడా బ్రహ్మలోకం చేరుకోగానే మోక్షం వచ్చేదు. బ్రహ్మగారి ద్వారా ఆ జ్ఞానబోధ అంతా కూడా వినాలి. అంటే క్రమముక్తికి షరతులు వర్తిస్తాయి. బ్రహ్మలోకానికి వెళ్ళగలగాలి, వెళ్ళినా సరే జ్ఞానం పొందగలగాలి. అదేమీ మన చేతిలో లేదు. కానీ ఇక్కడ జ్ఞానం పొంది జీవన్ముక్తిని పొందడం చాలా తేలిక. అవ్యయం అంటే ఫలం దృష్ట్యా అవ్యయం అంటే జ్ఞానం పొందిన వ్యక్తి పొందే ఫలం శాశ్వతం. జ్ఞానం యొక్క ఫలం మోక్షం. అది ఉన్నత లోకాలకు వెళ్ళే ఫలాలలాగా కాదు, అది శాశ్వతం. ఉన్నత లోకాలకు వెళ్ళినా కూడా కర్మఠుడు తిరిగి వస్తాడు అని చూస్తాం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అందువల్ల చాలా తేలిగ్గా పొందగలిగే శాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది కర్తుం సుఖం అవ్యయం. ఆ జ్ఞానబోధను నీకు చెయ్యబోతున్నాను అర్జున, చాలా జాగ్రత్తగా విను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముందే బోధ చెయ్యకుండా అతను ఏకాగ్రతను చూపేలాగా అతని మనస్సుని సంసిద్ధం చేస్తున్నాడు. అశ్రద్ధదానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ జ్ఞానం ఇంత గొప్పదైనా కూడా, శాస్త్రమే దీని గురించి ఇంత గొప్పగా చెప్పినా కూడా దురదృష్టవశాత్తు ఎక్కువ మంది ఈశ్వర జ్ఞానాన్ని పొందడానికి రారు. ఇది అత్యంత శ్రేష్టమైనటువంటి జ్ఞానమే, ఉచితంగా లభ్యమవుతుంది. ఎన్నో ఆశ్రమాల్లో ఎందరో గురువులు ఆచార్యులు ఈ బోధను ఉచితంగానే చేస్తారు. అయినా కూడా ఎవరు పెద్దగా శ్రద్ధ చూపరు. అదే మీకు ఏఐ టూల్స్ నేర్పిస్తాం, వారానికి 2 క్లాసులు 2 లక్షల రూపాయలు చెల్లించాలి అంటే గనక పెద్ద క్యూలో నిలబడిపోతారు అందరూ కూడా. ఏదైనా సరే ఉచితంగా ఇస్తాము అంటే చాలామందికి అనుమానమే, అందులో ఏం లోపం ఉందో అని అనుకుంటారు. అంతదాకా ఎందుకు? అప్పట్లో ఎవరైనా పెళ్లి కొడుకు ఉదారంగా నాకు కట్నం అవసరం లేదు అంటే అతనిలో ఏం లోపం ఉందో అనేవారే ఎక్కువగా ఉంటారు. అలాగే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతావు అంటే వెంటనే నమ్మలేరు ఈ మనుష్యులు. పురుషా అశ్రద్ధదానా. చాలామంది మనుషులకు ఈ బోధ యొక్క ఫలితం మీద శ్రద్ధ ఉండదు. ధర్మస్య అస్య ఈశ్వర జ్ఞానం మీద శ్రద్ధ ఉండదు. ఇక్కడ ధర్మం అంటే ధర్మార్థ కామాలలోని ధర్మం కాదు, పుణ్యం కూడా కాదు. ధర్మం అంటే వేదాంత బోధ లేదా బ్రహ్మ విద్య లేదా ఈశ్వర జ్ఞానం, దీని మీద శ్రద్ధ ఉండదు. అలాంటి వారికి ఏమవుతుందిట? కృష్ణ పరమాత్మ అలాంటి వారి మీద జాలి చూపిస్తున్నాడు. అప్రాప్యం మాం, అలాంటి వారు నన్ను పొందలేరు అని అంటున్నాడు. నన్ను అంటే సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మను. నేను అనంతమైన ఆనందాన్ని, అనంతమైనటువంటి భద్రతను, అనంతమైనటువంటి శాంతిని, అటువంటి నన్ను వారు పొందలేరు అంటే మోక్షాన్ని పొందలేరు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మహతి వినష్టి, వారు చాలా నష్టపోతారు. ఎందుకంటే అనంతాన్ని పొందలేకపోవడం అనంతమైనటువంటి నష్టం.
అయినా చెక్కు చెదరరు కొంతమంది. ఇవాళ చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడంలో ఆరితేరిన వారు. వారు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చూసుకుందాంలేండి అని అంటారు. కానీ ఇప్పుడు తప్పితే మరుజన్మ ఎలా వస్తుందో కృష్ణ పరమాత్మ పుణ్యం నశిస్తే భూలోకానికి తిరిగి వస్తామని చాలా మృదువుగానే చెప్తాడు. కానీ ఉపనిషత్తులు నగ్న సత్యాన్ని చెప్తాయి. ఇమం లోకం హీనతరం వా విసంతి అని ముండకోపనిషత్తు అంటుంది. అందువల్ల ఆంగ్ల సామెతను మనం గుర్తు తెచ్చుకోవాలి. నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు. అందువల్ల వారు నన్ను పొందలేరు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నివర్తతే నిశ్చయేన వర్తతే. మామూలుగా నివర్తతే అంటే వెనక్కి వస్తారు, కానీ ఇక్కడ నిశ్చయంగా కొనసాగుతారు. ఎందులో? మృత్యు సంసార వర్త్మని, మృత్యురూప సంసారంలో తిరుగుతూ ఉంటారు. అంటే పునరపి జననం పునరపి మరణం అలా పొందుతూనే ఉంటారు. అది ఒక అంతులేని కథగా కొనసాగుతూ ఉంటుంది. మృత్యు సంసారం అంటే మృత్యువు ముఖ్య సమస్యగా ఉన్నటువంటి సంసారం, మృత్యుయుక్తమైనది సంసారం. సంసారంలో అనేక సమస్యలు ఉంటాయి. అవి అనారోగ్యం, క్షీణించడం, ఎడబాటు, కోల్పోవడం, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ అన్నింటికన్నా దారుణమైనటువంటి సమస్య మరణం. ఇది నిరంతరం బాధించే అభద్రతా భావన. జ్ఞాన మార్గానికి రాని వారు ఈ మరణ భయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అని చెప్పిన తర్వాత బోధ ఏమిటో మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.